గూగుల్ వైజాగ్లో ఒక భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ను ప్రకటించింది. అప్పట్నుంచి దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ. మరి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ తలరాతన మార్చేస్తుందా? లేకపోతే ఇదంతా కేవలం ప్రచార ఆర్భాటమా? పదండి, ఈ విశ్లేషణలో దీని వెనుకున్న వాస్తవాలేంటో చూద్దాం. అసలు పాయింట్ ఇదే. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఒక గేమ్ చేంజరా, లేదా అంత ఊరికే హైప్ క్రియేట్ చేస్తున్నారా? రెండు వైపులా గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి. సో అసలు నిజాలేంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ముందుగా ఈ ప్రాజెక్ట్ స్కేల్ చూడండి. 1,00,000 కోట్ల రూపాయలు, అక్షరాల 1,00,000 కోట్ల పెట్టుబడి, అది కూడా గూగుల్ పెడుతోంది. ఇది మామూలు విషయం కాదు. అయితే ఈ డబ్బంతా ఒకేసారి రాదు. 2026 నుంచి 2030 మధ్యలో దశలవారీగా వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతోందేంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అన్నమాట. సరే, అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? డేటా సెంటర్ అనగానే చాలామంది ఏదో సర్వర్లుండే పెద్ద బిల్డింగ్ అనుకుంటారు. కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇదొక గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ మరియు ఏఐ హబ్. అంటే ఆసియా మొత్తానికి క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు ఇక్కడ్నుంచి అందుతాయి. ఇందులో సముద్రం కింద నుంచి వేసే కేబుల్స్, పవర్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇది మన డిజిటల్ ప్రపంచానికి ఒక గుండెకాయ లాంటిది. ఓకే, ముందుగా మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ వస్తే ఏం లాభం? దీన్ని సపోర్ట్ చేసేవాళ్లు ఇది ఆంధ్రప్రదేశ్కి ఇంకా మన దేశానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగాల విషయంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే డేటా సెంటర్ లోపల ఒక ఉద్యోగం వస్తే దానివల్ల బయట అంటే లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్, పవర్ సెక్టార్స్లో దాదాపు 7-8 కొత్త ఉద్యోగాలొస్తాయట. దీన్నే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక్క ఉద్యోగం ఇంకో 8 ఉద్యోగాల్ని సృష్టిస్తోందన్నమాట. అసలీ ప్రాజెక్టును ఇంత పెద్ద అవకాశంగా ఎందుకు చూస్తున్నారంటే దానికి 4 ముఖ్య కారణాలున్నాయి. 1, మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. 2, లోకల్ బిజినెస్లకు, స్టార్టప్లకు మంచి బూస్టొస్తుంది. 3, మనవాళ్ల టాలెంట్కు మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇక 4ది, ఈ 3 కలిస్తే గ్లోబల్ లెవెల్లో ఇండియా కాంపిటీషన్ను తట్టుకుని నిలబడుతుంది. ఇలాంటివి ప్రపంచంలో ఇంతకుముందు జరిగాయా అంటే జరిగాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సింగపూర్, ఐర్లాండ్లోని డబ్లిన్, ఇవన్నీ డేటా హబ్స్గా మారిన తర్వాత వాటి ఎకానమీలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అమెరికాలో వర్జీనియా అనొక స్టేట్ ఉంది, తెలుసా? ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 70% అదొక్కటే హ్యాండిల్ చేస్తుంది. ఇక ఆ ప్రాంతం ఎంత డెవలప్ అయిందో మనం ఊహించుకోవచ్చు. సరే, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు రెండో వైపు కూడా చూడాలి కదా. అంటే దీనిపై ఉన్న విమర్శలు, ఆందోళనలు ఏంటి, వాటి గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఇప్పుడు రిస్క్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రామిస్కి, ప్రాబ్లంకి మధ్య ఉన్న తేడా చూద్దాం. వాళ్ళేమంటున్నారు? 1000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. కానీ విమర్శకులేమంటున్నారు? అబ్బే, అంతా ఆటోమేషన్, డైరెక్ట్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయంటున్నారు. ఇది లోకల్ ఎకానమీని పెంచుతుంది అనే ఒక వాదన. కానీ ఇది విపరీతంగా కరెంటు, నీళ్లు వాడేస్తుంది అని మరో వాదన. అంతేకాదు, దీనికి భారీగా ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వాల్సొస్తుంది, భూ వివాదాలు కూడా తలెత్తొచ్చు అనే భయాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే ఈ డేటా సెంటర్ మంచిదా చెడ్డదాని కాదు. అసలు ప్రశ్న అదే కాదు. అసలైన ప్రశ్న దీన్ని ఎంత బాధ్యతగా అమలు చేస్తారనేది. ఈ కోడ్ చెప్పేది కూడా అదే. ప్రభుత్వం, గూగుల్ వీళ్ళిద్దరూ కలిసి ఎంత రెస్పాన్సిబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తారనే దానిపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓకే, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కదా. మరి సొల్యూషన్స్ ఏంటి? ఈ రిస్కుల్ని తగ్గించి లాభాల్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఆ దారేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఎక్స్పర్ట్స్ కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా 6 స్టెప్సున్నాయి. 1, అగ్రిమెంట్లన్నీ పబ్లిక్గా, పారదర్శకంగా పెట్టాలి. 2, కేవలం రెన్యూవబుల్ ఎనర్జీనే వాడాలని కండిషన్ పెట్టాలి. 3, లోకల్ యూత్కి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. 4, భూములు కోల్పోయిన వాళ్లకు సరైన నష్టపరిహారం గ్యారంటీ ఇవ్వాలి. 5, లోకల్ స్టార్టప్స్లో కలిసి పనిచేయాలి. 6, ప్రజా పర్యవేక్షణ కమిటీలు వెయ్యాలి. ఇవన్నీ చేస్తేనే ఇది ప్రజలకు మేలు చేస్తుంది. మనం ఇందాక పర్యావరణం గురించి మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించి గూగుల్ ఒక పెద్ద మాట ఇచ్చింది. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా తమ డేటా సెంటర్లన్నింటినీ 24/7 కార్బన్ ఫ్రీ ఎనర్జీతో, అంటే కాలుష్యం లేని శక్తితో నడుపుతామని వాళ్లు ప్రకటించారు. వైజాగ్ ప్రాజెక్టులో కూడా ఇదే పాలసీని ఖచ్చితంగా అమలు చేయడం చాలా ముఖ్యం. సరే, మనం చివరి దశకు వచ్చేశాం. ఈ ప్రాజెక్ట్ లాంగ్ రన్లో
విజాగ్ భవిష్యత్తును ఎలా మారుస్తుందో, అసలు దీనివల్ల మనకేం దక్కుతుందో ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుందో చూడండి. 2026లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. 2028 వచ్చేసరికి ప్రాథమికంగా పనులు మొదలవుతాయి. ఇక 2030 నాటికి ఇది పూర్తి స్థాయిలో పనిచేసే ఒక పెద్ద ఏఐ హబ్గా మారిపోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, అంటే ఇందాక మనం చెప్పుకున్న సూచనలన్నీ పాటిస్తే, లాంగ్ రన్లో దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్ అయ్యే ఛాన్సుంది. మన డేటా కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దాన్ని డేటా సార్వభౌమాధికారం అంటారు. అదొక్కటే కాదు, ఏఐ, అనలిటిక్స్ లాంటి హై క్వాలిటీ ఉద్యోగాలొస్తాయి. హెల్త్, ఫైనాన్స్ రంగాల్లో ఒక స్మార్ట్ ఎకోసిస్టమ్ తయారవుతుంది. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒక్కటే: ఈ ప్రాజెక్ట్ ఒక స్ట్రాటజిక్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం. అంతేగాని ఇదేదో మంత్రదండం కాదు, వచ్చేసి అన్ని సమస్యల్ని తీర్చేదు. డబ్బులు పెట్టేస్తున్నారని సక్సెస్ గ్యారంటీ కాదు. దాని విజయం మొత్తం దాన్ని ఎలా అమలు చేస్తారు అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. తెలివైన పాలసీలు, బాధ్యతాయుతమైన పనితీరు, ఇవే ముఖ్యం. సో లాస్ట్గా ఒకే ఒక్క ప్రశ్న: సరైన పాలసీలతో, పారదర్శకతతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును కరెక్ట్గా ముందుకు తీసుకెళ్తే వైజాగ్ నిజంగానే సౌత్ ఇండియాకి సిలికాన్ వ్యాలీ అవుతుందా? ఏమంటారు? ఈ ప్రాంత భవిష్యత్తు మొత్తం ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే ఉంది.